అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. ఈరోజు అయితే నేను మామిడికాయతో పిక్కలు చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ఊరగాయ అయితే. మామిడికాయ ఊరగాయ అయితే నేను చేసిన తర్వాత ఒక బాటిల్లో వేసి పెట్టానండి. నేను 1 కిలోతో మ్యాంగోస్తో పిక్కలు చేస్తున్నానండి. ఇది అయితే మామిడికాయలంతా ఇవి తీసుకొని బాగా క్లీన్గా కడిగేసి ఒక బట్ట తీసుకొని బాగా తుడిసేయాలండి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు మామిడికాయల పైన. మళ్ళీ బాగా తుడిసేసిన తర్వాత ఒక కత్తితో నేను కట్ చేస్తున్నానండి. మామిడికాయ అయితే చూడండి, ఇట్లా పీసెస్ చిన్న చిన్న పీసెస్తోనే నేను కట్ చేస్తున్నాను. పెద్ద పీసెస్ కట్ చేయడం లేదండి. ఇట్లా చిన్న పీసెస్తో కట్ చేసేసి అంతా రెడీ చేసుకున్నానండి. ఒక సైడ్ అంతా 1 కేజీ అండి మామిడికాయలు అయితే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. ఇది రొంత గోల్డెన్ కలర్ అయిన తర్వాత రోల్లో వేసుకొని దంచేస్తున్నానండి. ఇది ఆవాలు మెంతులు పొడి చేసుకుంటున్నాను దంచేసి. ఇది రోల్లో అయితే దంచితే టేస్ట్ బాగుంటుందండి పొడి చేసిన తర్వాత. నేనైతే 1 కిలోకి ఇది 1 కప్పుకైనా తక్కువ కారం పొడి వేస్తున్నానండి. హాఫ్ కప్ కైనా తక్కువ ఉప్పు వేసేసి, ఇంకా ఇది మెంతులు ఇంకా ఆవాలు పొడి చేసుకున్నాను కదా, అది కూడా వేసేసి పసుపు అంతా వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. నేనైతే 1 కిలోకి 1 కప్కైనా తక్కువ కారం పొడి వేస్తున్నానండి. ఎందుకంటే ఇది కారం ఎక్కువ అండి, దానికోసం. ఇది ఇంట్లో చేసిండేది కారం అండి, దానికోసం కారం పొడి అండి. దానికోసం ఎక్కువ కారం ఉంటుందని నేను తక్కువనే వేసినాను. మళ్ళీ అయినా వేసుకోవచ్చండి తక్కువ కారం ఉంటే. బాగా కలుపుకొని చూడండి, ఇది కలుపుతూ ఉంటే మామిడికాయలంతా ఊరగాయ వేసేకి కలుపుతూ ఉంటే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి. అంత బాగా టేస్ట్ కుదిరే అండి ఇది అయితే. మామిడికాయ పిక్కలు చేసేటప్పుడు మాషాల్లా అంతా కలిపేసి మళ్ళీ తాలింపు కోసం అండి ఇది. తాలింపు చల్లారిన తర్వాత వేయాల కదండి. కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆ కప్పుతో మేము కారం అది తీసుకున్నాము, ఆ కప్పుతో నేను 2 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. అది వేసిన తర్వాత 2 స్పూన్ ఆవాలు, ఇంకా ఒక గుప్పెడికైనా ఎక్కువ కరివేపాకు, ఇంకా 4-5 ఎండుమిరపకాయలు, ఒక 15-20 తెల్లగడ్డలు తీసుకొని బాగా దంచుకొని రోల్లో అది కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అదంతా తాలింపు మళ్ళీ చల్లగైన తర్వాత ఇట్లా మామిడికాయలు అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది చూడండి ఎంత బాగా కనపడిస్తూ ఉందో. ఇది మామిడికాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. బాటిల్లో వేసేద్దామండి. ఇది బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేనైతే. ఈ ఊరగాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. బయటైనా పెట్టుకోవచ్చు అండి. నేను బయట కొన్ని పెట్టుకొని ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే బయట కూడా పెట్టుకుంటే బాగుంటుందండి ఇది ఊరగాయ. నేను ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు బయట ఉంటే ఎక్కువ తినేస్తారు. దానికోసం ఊరగాయ నేను ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టేస్తాను పిల్లలకి తెలియకుండా అండి. ఇది అంతా మామిడికాయ ఊరగాయ అంతా ఒక బాటిల్లో వేసేసి రెడీ చేసేస్తున్నానండి. ఇంకా ఒక బాటిల్లో వేసి సైడ్లో పెట్టేస్తున్నానండి. రెడీ అయిపోయిందండి మామిడికాయ ఊరగాయ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. అస్సలం వాలేకుమ్. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.